కురుపాం మండలం గోటివాడలోని 120 లక్షలతో సుమారుగా 2 కిలోమీటర్లు నిర్మించిన రహదారిని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజులు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పకుండా హామీ నెరవేర్చామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు. జగనన్న ప్రభుత్వంలోనే గిరిజన ప్రాంత అభివృద్ధి జరిగిందని ఆమె పేర్కొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు వైసీపీ జిల్లా అధ్యక్షులు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతం అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమైందని గిరిజన ప్రజా ప్రతినిధులు ముక్త కంఠంతో పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిని మరోసారి గెలిపించి తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, గోటివాడ పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, శ్రీవణం గారి నాయకత్వం, శ్రీవణం గారి నాయకత్వం. हस्तयोग्यं लोभ्यामे मुखे आदिमन सोभ्यामे अभिहामे भविष्यामे योगस्तान మాది కురుపాం మండలం గోటివాడ గ్రామము, పార్తపురం మన్యం జిల్లా. ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయము. మేము చాలా మా గ్రామస్తులమంతా, మా పంచాయతీలో ఉన్న ప్రజలమంతా చాలా ఆనందంగా ఉన్నాము. మాకు రోడ్డు చిరకాల వాంఛ ఇది. కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి చిరకాల వాంఛ. ఎందుకు అనంటే ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఇంతవరకు మాకు రోడ్ అనేది లేదు. మేము ఎంతో నరకం అనుభవించిన రోజులు ఉన్నాయి. అయితే ఈరోజు మొన్న శంకుస్థాపన చేసి, ఎక్కువ లేదు 14 రోజుల్లోనే శంకుస్థాపన చేసినప్పుడు అమ్మగారు ఇప్పుడు వచ్చింది కాబట్టి వైసీపీ వాళ్ళు ఇలాగా శంకుస్థాపన చేసేస్తున్నారు, అమ్మగారు తిరిగేస్తున్నారు అని మా ఎమ్మెల్యే గారు పుష్ప శ్రీవాణి గారికి హైలైట్ చేస్తూ కొంతమంది జనసేన అవని, టీడీపీ అవని, ఇంకా ఇతరత్ర పార్టీ వాళ్ళు మాట్లాడారు. ఈరోజు ఇంత అభివృద్ధి జరిగింది. ఈరోజు 14 రోజుల్లోనే శంకుస్థాపన జరిగింది. 14 రోజుల్లోనే తార్ రోడ్ వేసి చూపించారు. అభివృద్ధి అంటే ఇది. అభివృద్ధి పదంలో ఇంతగా నడిపిస్తున్నటువంటి మా పుష్ప శ్రీవాణి అమ్మగారికి, మా జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాది గుట్టవాడ పంచాయతీ, కురుపాం మండలము, పార్వతీపురం మన్యం జిల్లా. మాది బొల్లకోట గ్రామము. అయితే ఎన్ని సంవత్సరాలుగా మరి మాకైతే రహదారులు లేనప్పటికీ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఒడిలు కట్టుకొని కూడా తీసుకెళ్లారు. మధ్యకాలంలోన చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయితే అలాంటప్పుడు మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి కొండ కోననక ప్రతి విలేజ్లంట మారుమూల గ్రామాలని కూడా ఆలోచించకుండా తార్ రోడ్డు లేపించినందుకు నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అలాగే పుష్ప శివానమ్మ మాకు ట్యాగర్ గండోలు మరి రోడ్డు ఇవ్వకుండా ఆటంకాలు పెట్టినప్పుడు కూడా నేనున్నాను అని మాకు ధైర్యం చెప్పుకొని ఆవిడ మాకు రోడ్డు చేపించింది. మాకు కూడా అలాగే 4 రోజులు రోడ్డు స్థాపించారు. మధ్యకాలంలోన పారిస్టులు ఆపినప్పుడు కూడాను వాళ్ళతో పోరాడి మాకు రోడ్డు అయితే ఎన్ని రోజులకైతే పూర్తి చేస్తానన్నారు అన్ని రోజులకే పూర్తి చేశారు. మేమైతే మా జీవితాంతం మహిళలము, వృద్ధులము, మా గ్రామస్తులము, ఏజెంట్ ప్రాంతాల్లో ఉన్న ప్రతి మహిళలు కూడా అందరం కూడా మేము హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పుష్ప శివానమ్మకి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి నా హృదయపూర్వకంగా వందనాలు. అండి గోటివాడ పంచాయతీ, పార్వతీపురం మన్యం జిల్లా. నేను చెప్పదగిన విషయం ఏంటంటే నిజంగా
మేము చెప్పడానికి నిజంగా చెప్పాలంటే ఈ రోజు చెప్పాలంటే ఇప్పుడు మాకు చెప్పాలంటే తాతల నుంచి ఉన్నదని చెప్పి అనుకుంటున్నామండి. ఇలాంటి రోడ్డు నిజంగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం వచ్చి చేయలేదు. కానీ ఇది చేయాలంటే చాలా ఇబ్బందులు ఇవన్నీ ఉన్నవని చెప్పన్నారు. కానీ ఈ రోడ్డు మాత్రం అట్లా నిజంగా చెప్పాలంటే ఇది పుష్ప శ్రీవానికి మాత్రమే సాధ్యమైందని చెప్పి నేనైతే ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. మరొకటి నేను వీడియో ద్వారా తెలియజేసిన నాకు మీడియా ద్వారా వచ్చినందుకు అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇది చెప్పారు మాకు ఈ రోడ్డు మాత్రం అవ్వదని చాలామంది అన్నారండి. చాలామంది అన్నారు. అంతేకాదు కానీ చెప్పాలంటే కొన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మేడం గారు వచ్చున్నారు, ఇది ఏంటంటే ఫోటో పోజుల కోసం చేస్తున్నారు, ఇవన్నీ ఒట్టిదే అన్నారండి. మేడం గారు వచ్చే శంకుస్థాపన చేశారు, వెంటనే రోడ్డు పడిందండి. ఈ రోడ్డు కూడా అవ్విందని అంటే మేడం గారు ఘనత, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఘనత అని చెప్పి నేను తెలియజేస్తున్నామండి. నిజంగా ఇవన్నీ చేసినా సరే ఇవి నిజంగా మేడం గారికి అయితే మేము ఏది ఏమైనా సరే మేడం గారికి ఏదైనా సరే మేము మాత్రం ఎప్పటికైనా సరే రుణపడి ఉంటామని చెప్పి మా పంచాయతీలో మేము 10 విలేజ్లు ఉన్నాయండి. ఆ 10 విలేజ్లు కూడా మేమైతే రుణపడి ఉంటామని మేమైతే తెలియజేస్తున్నామండి. నిజంగా చూసుకుంటే ఇప్పుడైతే అనాలంటే ఇప్పుడు రోడ్లు కూడా చెప్పాలంటే బల్లేరు అవుతుంది, ఈరోజు పొడి అవుతుంది, అక్కడ వప్పంగి, తర్వాత సంతోషపురం, ఇప్పుడు నిలకంఠపురం అవుతుందండి. ఈ పొట్టు పోజులు ఇచ్చిన ఇప్పటికి ఇలాంటి తారు రోడ్లు అవి అవుతున్నాయని అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కానీ జనసేన కానీ ఇప్పుడు కళ్ళు తెరవాలండి. వాళ్ళు గుండెల్లో రైలు పరిగణిస్తున్న పుష్ప శివాని గారి నాయకత్వం పిల్లలని చెప్పి చెప్తున్నానండి. నిజంగా ఇలాంటి నిజమైన సరే నాయకురాలకి ఈ రోజుల్లో ఎన్నో హేళన చేస్తున్నారు. మళ్ళీ పుష్ప శ్రీవాణి గారే వస్తారు, ఈ గురుపాము గడ్డలో అడుగు పెట్టి ఇలాంటి విలేజ్కి మళ్ళీ గురుపాము నియోజకవర్గానికి శ్రీవాణి గారు వస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నానండి. నిజంగా ఇలాంటి శ్రీవాణి గారు ఎవరు లేరండి. నిజంగా చెప్పాలని అంటే మాకు నేను ఏదో కించపరుస్తున్నట్టు కాదు, కానీ ఏం చేసింది సరే మాకు మా నాయకులకి వాళ్ళు ఉండేవారు. ఎవరని అంటే మాకు కోలక లక్ష్మణమూర్తి గారు, అలాగే మాకు జయరాజ్ గారు అలా ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా మా ట్రైబుల్లో కూడా ఇంతవరకు ఇలా జరగలేదండి. కానీ ఈ రోజుల్లో అభివృద్ధి జరుగుతుందని అంటే పుష్ప శ్రీవాణి గారి నాయకత్వం బట్టి, అక్కడ జగన్ గారి నాయకత్వం బట్టి జరుగుతుందండి. ఇంతకన్నా ఇంకేటి కావాలండి, ఇంతకన్నా ఏటి కావాలండి. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఈ మీడియాతో నేను తెలియజేసిన చాలా మంది బోటుగా మాట్లాడుస్తున్నారండి. నిజంగా వచ్చి జనాలు చెప్తున్నారంట ఆ రోజులు చేయలేకపోయినాడు ఈ రోజు అవే హామీలు చేస్తామని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు సమయం అండి? నిజంగా అప్పుడు దమ్ముని కలేజ్ ఉన్నవాడు అయితే ఆ రోజు జగన్ గారు మీరు చేసి ఉంటే జగన్ గారు వచ్చేవారా? నీవు చేత కాలేదు కాబట్టి ఈరోజు జగన్ గారిలో నెరవేరుస్తున్నామని చెప్పి అయితే ఈరోజు మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నానండి. నిజంగా ఎంత గొప్పవారండి. నిజంగా ఓర్పుతో సహనంతో సాధించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నాను. కురుపాము గడ్డ నిజంగా శ్రీవాణమ్మ అడ్డ. ఇక్కడ నిజంగా చెప్పాలని అంటే ఇక్కడ శ్రీవాణమ్మ తప్ప ఎలాంటి నాయకురాలు కానీ ఎవరు వచ్చినా సరే చేయలేదని చెప్తున్నాను. నేను తప్పుడు అంటున్నట్టు కాదు. ఇప్పుడు కొత్తగా మాకు తాడుకొండ నుంచి ఈరోజు కురుపాం మండలంలోని గొట్టువాడ గ్రామానికి 2 నెలల క్రితం మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు రోడ్డుని ప్రారంభించడం జరిగింది. 1.20 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బీటీ రోడ్డుని గొట్టువాడ గ్రామ ప్రజలకు త్వరలో అందిస్తామన్న మాటని నిలబెట్టుకొని ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా సమాధానమే ఈరోజు మేము ఓపెన్ చేసే రోడ్లు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ఒక్క రోడ్డే కాదు, ఈ ఒక్క రోజులోనే పూర్తి చేసినటువంటి రోడ్లు 10 రోడ్లను ఈరోజు మేము ఓపెన్ చేయబోతున్నాము. కొంతమంది ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొబ్బరికాయ కొడుతున్నారు అంతే, కొబ్బరికాయ కొట్టేస్తే అభివృద్ధి అయిపోద్దా అని చెప్పి విమర్శలు చేసే వాళ్ళకి మా సమాధానమే ఈ రోడ్లు. మేము ఓన్లీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన ఏదో మీకులాగా ఎలక్షన్ ముందు కొబ్బరికాయలు కొట్టి ఓట్ల కోసం, లేకపోతే ప్రజల దగ్గర తీసుకునేటువంటి ఓట్లు వేయించుకునేటువంటి ఓట్ల కోసమో మేము కొబ్బరికాయలు కొట్టలేదు. మేము కొబ్బరికాయ కొట్టాం, శంకుస్థాపన చేసాం, ఈరోజు పూర్తి చేసి చూపించాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కురుపాం నియోజకవర్గంలో చాలా గ్రామాలకి, రోడ్డు లేని గ్రామాలకి, బస్సులు రాని గ్రామాలకి, అంబులెన్సులు రాని గ్రామాలకి, కనీసం 2 వీలర్ కూడా రాలేనటువంటి గ్రామాలకి ఈరోజు రోడ్లు వేసి జగనన్న ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి నిరూపించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు దేరువాడ నుంచి బీరుపాడు రోడ్డు చూడండి, అదేవిధంగా ఈరోజు గొట్టువాడ రోడ్డు కానీ, కిచ్చాడ రోడ్డు కానీ, పిప్పలభద్ర రోడ్డు కానీ, మూలుగూడ జంక్షన్ నుంచి మూలుగూడ రోడ్డు కానీ, అదేవిధంగా పీలేవుడి నుంచి నీలకంఠాపురం రోడ్డు కానీ, దండుసోరగూడ నుంచి పీటీ మండ రోడ్డు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రోడ్లని ఈరోజు కురుపాం నియోజకవర్గంలో వేయడం జరిగింది, ప్రజలకి అందించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది అని చెప్పడానికి చిన్న ఉదాహరణ ఈరోజు ఈ గొట్టువాడ గ్రామం. ఈరోజు 1.20 కోట్ల రూపాయలతో రోడ్డును అందించడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ ఊళ్ళో సచివాలయం, ఆర్బీకే వెల్నెస్ సెంటర్, సుమారుగా 80 లక్షల రూపాయలతోటి ప్రభుత్వ సేవలు ప్రజలకి అతి చేరువలో అందించడం కోసం ఈరోజు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ప్రభుత్వ పాలన ప్రజలకు ఎంత చేరువకు తీసుకొచ్చిందో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఆ సేవలు ఇంకా మెరుగుపరిచే విధంగా ఈరోజు ఈ గ్రామంలో సచివాలయము, ఆర్బీకే అండ్ వెల్నెస్ సెంటర్ ఈ 3 కూడా ఈరోజు ప్రజలకు అందించడం జరిగింది. ఈ ఒక్క గ్రామమే మచ్చు తునక అభివృద్ధికి. ఈ రకంగా కురుపాం నియోజకవర్గం మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల్లో వాస్తవానికి చెప్పాలంటే 2 సంవత్సరాలు కరోనాకి తీసేస్తే 3 సంవత్సరాల్లోనే మేము ఇంత అభివృద్ధి చేశాం. కురుపాం నియోజకవర్గంలో ఎంతోమంది నాయకులు గతంలో ఉన్నప్పటికీ, పాలించినప్పటికీ కూడా కురుపాం నియోజకవర్గంలో జగనన్న ప్రభుత్వంలోనే వాళ్ళందరికీ మించి రెట్టింపు అభివృద్ధి చేశామని ఈరోజు మేము ఘంటాపథంగా చెప్పగలము. అందుకే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం మమ్మల్ని పడుతున్నారు అని అంటే ఈ అభివృద్ధి చూసి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, కళ్ళు లేని తెలుగుదేశం నాయకులు కళ్ళు తెరిచి అభివృద్ధిని చూడాలని కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం.